ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః జనేభ్యో నమః. గ్రహణములు. ఈ గ్రహణములు సహజంగా ఏంటి అంటే రవికి చంద్రుడికి రాహుగ్రస్తం కేతుగ్రస్తం అని చెప్పి గ్రహణాలు 2 గ్రహణాలు మాత్రమే మనకి కనపడుతుంది. ఇకపోతే ఒకవేళ ఏదన్నా ప్రతి రాశిలోనూ జాతక కుండలి అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్న ఏ రాశిలో ఉన్న గ్రహణము అనే పదము ఉంటే మీకేం జరుగుతుంది? దోషమే. అయితే ఇప్పుడు జరిగింది నిన్న అక్కడ అందరు సిద్ధాంతులు ఎంతోమంది క్యాలిక్యులేషన్స్ చెప్పి 10 దగ్గర నుంచి 3 గంటలు 4 గంటల చొప్పున లెక్కేసుకుంటే 1 గంట 2 వరకు చెప్పుకొచ్చారు. ఇటు 2 అటు 2 4 గంటలు కనపట్లేదు కాబట్టి అది గ్రహణం మనకు లేదు అంటాం తప్పు కదా అసలు లెక్క. సరే, అది పక్కన పెట్టండి. లేకపోతే ఇక్కడ ఏంటంటే కనపడకుండా మనం ఎన్నైనా తప్పులు చేయొచ్చు, కనపడితే తప్పు చేయకూడదు. అంతేగా ఇక్కడ అర్థం. మనం ఎంత కొట్టుకున్నా ఏం జరిగినా మనము కనపడి తప్పు చెయ్యకు, ఎందుకంటే అది దోషం. అది కరెక్టే కదా. కనపడకుండా చేసినవి ఏంది తప్పు కాదు, ఎందుకంటే అది కనపడలేదు. కానీ మరి లోపల మనం ఇంటెన్షన్లో కనపడేది ఏంటి చెప్పండి, ఆలోచన చేయండి. తప్పు తప్పేగా, అవునేగా. కానీ దాన్ని ఏంటంటే అది ఎవరో చూడలేదు, పిల్లి పాలు తాగినట్టుగా కళ్ళు మూసుకొని పిల్లి చక్కగా పాలు తాగేసింది వెళ్ళిపోయింది, ఎవరు చూడలేదు అనకూడదు. అలాగూ సరే, ఇదొక తీరి. ఇకపోతే ఏంటి, రవి చంద్రులు, రాహు కేతువులు. ఇకపోతే మిగిలిన వాళ్ళు కుజ బుధ గురు శుక్ర శని, 5 గ్రహాలు కదా. అంతేగా, 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలకి మరి గ్రహణాలు ఉన్నాయా? మరి పంచాంగంలో వచ్చినప్పుడు కనపడుతున్న ఈ 2 గ్రహాలకే గ్రహణాలని చెబుతున్నారు అందరూ. మరి కనపడకుండా ఉన్నాయా, కనపడుతున్నాయా, అసలు గ్రహణం ఉందా? ఈ గ్రహాలకు, ఈ కతిమాల గ్రహాల గ్రహణాలు లేవా? ఇది సందేహమేగా మనకి. ఇక్కడ అర్థం ఏంటంటే రాహుగ్రస్తం కేతుగ్రస్తం అన్నారు అంటే కేతువు యొక్క కలయిక వలన దానికి వచ్చే తిప్పలు, రాహు వలన తిప్పలు, అంతే కదా మెయిన్ పాయింట్. ఇక 2వ పాయింట్కి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలో కుజకేతువుల యొక్క సంయోగం చెందుతుంది, అప్పుడు కుజగ్రహణం ఉన్నదా? తర్వాత మరి కజ్మాలే బుధ గురు శుక్రు శని వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే రాహు కానీ కేతు కానీ కలయిక జరిగిన సంయోగము చెందిన పాస్ అవుతుంది అంటారు. అంటే గ్రహణానికి ఏంటంటే సూర్యుడు కేతువును పాస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ 2 దగ్గరగా మిళితం అవుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది సూర్యుడు వచ్చినప్పుడేమో సహజంగా మనకి 1.5 బేస్ యావరేజ్గా చెప్తారు. సూర్యుడికి వచ్చేటప్పుడు లాంగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, 4 గంటలు అలాగ ఉంటుంది. అదే కొన్ని క్షణాల్లో ఇప్పుడు 4 గంటలు కూడా కొన్ని విధానాల్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొత్తం మీద జరిగేది ఏంటంటే ఆ డిగ్రీస్లోకి వచ్చినప్పుడు ఆన్ ద పాస్ వే, ఆ పాస్ అవుతున్నప్పుడు కేతువుని శని కానీ కుజబుధ గురు శుక్రు శనిలు పాస్ అవుతున్నప్పుడు దానికి గ్రహణం వస్తుంది. కలయక మహాదోషము అది. అలాగే రాహు కలయిక
కేతువేమో శాడిజం, చిత్రవద, నరకం అంటే దేనేమో జీవితం నరకమే అన్నట్టుగా ఉంటుంది. బూత్ వచ్చేసింది ఏమనుకోవద్దు, ఎందుకంటే సందర్భాన్ని బట్టి అక్కడ చెప్పుకోక అంత దారుణమైన స్థితి, కర్మ ఎంత దారుణంగా అనుభవిస్తాడంటే అబ్బో ఆ క్షోభ ఈ నరమానవుడికి ఈ సృష్టిలో ఎవడికి రాకూడదన్నంత దారుణమైన శిక్ష వేస్తాడు కేతు. ఎందుకంటే అది కలయిక మహాదోషం, అంటే వాడు జన్మలకి పట్టిన పీడనాన్ని అనమాట. అంత దారుణమైన శిక్షలు వేస్తాడు కేతు. ఇక రాహు బెస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఈ తల ఏంటంటే ఎంతసేపు మన కోరికలు ఉంటాయి. మరి కోరికలు లేపేది ఇది అయినా నడిచేది ఎక్కడికి? కాళ్ళే కదా, తోకే కదా, అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఎన్ని చేష్టలైనా చేపిస్తుంది. అంటే బ్రెయిన్తో తప్పు కాదు, వెళ్ళిన కాళ్ళదండి తప్పు అన్నట్టుంది ఇది. చివరికి ఏంటంటే ఇందాక అంత దారుణంగా చెప్పుకున్నది, చివరికి బ్రెయిన్ తప్ప, కాళ్ళతో తప్ప, తోకతో తప్ప అంటే తోకదే అన్నట్టుగా అయింది ఇప్పుడు. ఎందుకంటే ఆ కాళ్ళు తీసుకెళ్ళేయండి, నేనేం చేయను అన్నట్టుంది. ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేయి, అంతే కదండి. మరి ఇట్లాగూ ఎప్పుడైతే కుజకేతువుల కలయిక జరిగినప్పుడు మహా దారుణమైనది శిక్ష పడుతుంది. ఎలా? పబ్లిక్ రిలేషన్స్లో చాలా దారుణంగా ఉంటుంది. బుధుడు వృత్తిలో, వ్యవహారాల్లో మహాదోషకారకుడు అయిపోతాడు బుధుడు. తర్వాత ఇంకెవరు? గురువు. అబ్బా, బుద్ధి, జ్ఞానం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, వీడు చేసే ప్రవర్తనలకి మొత్తం అన్నీ నాశనం అయిపోయినట్టుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే శుక్రుడు. అబ్బా, ఇక ఇది తిరిగే లేదండి, ఇక దారుణమైందనమాట. స్త్రీ అనే ఒక వ్యసనం అనే థీరీలో అది ఏ స్థాయికి తీసుకెళ్తుందో అదే తెలియదు. చూపు మీద కానీ ఇంకోటి కానీ వ్యసనాలు కానీ సర్వనాశనం చేసి వదిలిపెట్టేసేస్తుంది. అది ఒకవేళ పెళ్ళి అయినా కూడా దానివలన నరకం అనుభవించటం అది. ఈ ఎటు నుంచి ఏడు తీసుకెళ్తుందో తెలియని స్థితి, వ్యసనాలు విపరీతమైన ఇది. లేకపోతే ఇంకా శని ఒకడికి మిగిలాడు కదా మనకి. ఈ శని నరాలని చిత్రవద, నరాలని నరకం నలిపి 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 పీడం చేస్తుంది అన్నమాట. ఇది దీన్ని మామూలుగా దోషం కింద చేద్దాం కాదు, అది గ్రహణము. కలయిక ఎప్పుడు చూపు దృష్టి పడితే, ఇప్పుడు కొంతమంది సిద్ధాంత భాగంలో ఏం చేస్తారంటే ఏమంటే కలయిక కొద్దిగా బెటరు, దృష్టి మహాదారుణం. ఎందుకంటే అది తీరని వ్యధ. దృష్టి ఎప్పుడు తీరని వ్యధ. దృష్టిలు ఉంటాయి దీనికి. ఈ దృష్టిల్లోకి వెళ్ళినప్పుడు తీరని వ్యధగా అనిపిస్తుంది. ఎన్నో ఉన్నాయి మనకు కోరికలు లేని వాడు అంటే ఎవడు లేడుగా. అది ఎప్పటికీ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరని వ్యధగా మనం అనుభవిస్తాం. అంత దారుణమైనది ఇది. నరాలని బాగా పిండి హింస పెడుతుంది. చివరికి అయ్యా బాబోయ్, నా నరాలన్నీ నొప్పులే వస్తున్నాయండి బాబు, నీవు అనుభవించాను. వయసులో ఉన్నప్పుడు తట్టుకొని 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 వేదని అది ఎవడో చెప్పలేడు. వేదన, ఆ వేదన తట్టుకొని 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 చివరికి ముసల్దానం వచ్చిన తర్వాత దబ్బా ఏం నరకమండి బాబు. కొన్ని సందర్భాల్లో మహాపాపి అయితే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి నానా చిత్రవద అనుభవించటమేనండి అవి. ఇక దారుణమైన చరిత్రలండి ఇవన్నీ. అది గ్రహణం అంటే. కతిమాలన్నిటికి కూడా గ్రహణములు ఉన్నవి, కానీ ఇది అంతర్గతము అంటే కనపడనిది. కానీ మనం అనుభవించే శిక్షలన్నీ అనుభవిస్తూనే ఉన్నాగా. అదే ఇక్కడ అనే సిద్ధాంతి లేదు. సిద్ధాంతికి అయితే 50,000 తీసేసుకుంటాడు, 1,00,000 రూపాయలు తీసేసుకుంటాడు, 2 లక్షలు తీసుకుంటాడు. ఎబ్బో ఎన్నో కరెక్ట్ చేసేవాడు అడిగి
కరెక్ట్ చేసే డబ్బులు లేకుండా చేసే సిద్ధాంతులు కూడా ఉన్నారు. వీడి పాపకర్మ అనమాట. ఏం పాపకర్మ? వీడికి పాపకర్మ. ఎందుకు వచ్చింది వీడికి పాపకర్మ అంటే వీడి పాపాలు చేసాడేమో బహుశా. ఎందుకంటే డైరెక్ట్గా తిట్టకలేక తిడుతున్నాను అంటే వీడు చేయాల్సిన డ్యూటీలు ఉన్నాయి. అందుకని వీడేం చేస్తాడు, కర్మ కొద్దీ కొన్ని విషయాల్లో మళ్ళీ సిద్ధాంతులనే కాంటాక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. కొంతమంది దాన్ని అనుభవించి నరకంతో చచ్చిపోతారు. కొన్ని క్రియలు ఎవడెవడు చేయాలో ఆడే చేయాలి. పురోహితులు చేయాలి, సిద్ధాంతులు చేయాలన్నట్టు ఉంటుంది ఇది. సరే, ఎవరు చేశారని కాదు, కానీ విషయం సబ్జెక్టు కోసం చెప్పాను నేను, అంతేగాని ఎవడి మీద నాకేంటి ద్వేషం. ముందు పబ్లిక్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది, అంతవరకే ఇది. అందువలన ప్రతి గ్రహాలకి రాహు స్పర్శ కానీ కేతు స్పర్శ కానీ తగిలితే గ్రహణమే, సమస్య లేదు, అది అనుభవించవలసినదే. దీంట్లో ఎవడు ఇలా ఫాలో అవ్వలేడు. కానీ వాడు ఓపెన్ అయ్యి చచ్చింది జీవితం అన్నట్టుగా ఉంది. నాకు అవసరం ఏంటి, నేర్పాల్సింది అనుకోకుండా ఏదో ఒక వీడియో చేయాలనిపించింది. దీని మీద సబ్జెక్ట్ ఏదో ఐడియా వచ్చింది, చేశాను. అందువలన కనపడినా కనపడపోయినా, ఎందుకంటే మనకి పూర్వం ఈ మీడియా కానీ ఇంకోటి ఎవరికి ఏమీ లేదు, కానీ తన ప్రతిభను తెలుసుకోవాలని తెలియజేయాలని మన వీడియోల్లో ఎంతోమంది అందరూ సిద్ధాంతుల కింద లెక్కండి. వీళ్ళందరూ చెప్పినోళ్ళు పురోహితులు ఎవడో చెప్పలేడండి. ఒక సిద్ధాంతం బాగా తెలిసిన వాడే దీన్ని క్యాలిక్యులేషన్ వేసి చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు చెబుతున్నారు చూడండి, దాన్ని కరెక్ట్గా ఆలోచించండి. 9 గంటల 45 నిమిషాలు ఒకడు, 9 గంటల 30 నిమిషాలు, ఏదైనా ఒక టైం అనేది చెబుతున్నారు. అంటే ఎంత గణితం ఉంటే వాళ్ళు ఎలా చెప్తారంటారు. సిద్ధాంత భాగం ఏ గడియ ఎలాగూ ఏంటి ఏ డిగ్రీలో ఎక్కడుంది అని క్యాలిక్యులేషన్స్ వేసే సిద్ధాంతమే సిద్ధాంతము. అది మరి ఇలాంటిది గ్రహణాలని మనం ఉంటుంది. దాంట్లోనే ఇన్నాళ్ళు నా సామర్థ్యంలో 40 ఏళ్ళగా నా దగ్గర ఎంతోమంది సర్వీస్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాయి. ఇవాళ 40 ఏళ్ళకి ఇది కొన్ని సీక్రెట్స్. ఇవి లైఫ్ సిద్ధాంతికి కొన్ని సీక్రెట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యాపారం ఓపెన్ అయిపోతే ఏమంది 10 మంది పెట్టి సంకనాకి ఇచ్చారు అందరూ కలిసి. ఇప్పుడు అందరూ ఓపెన్ అయితే అందరూ పెద్ద మోనార్కులే ఏవో 4 ముక్కలు చేసుకొని ఏమన్నా అన్ని గ్రహాలకి గ్రహణం ఉంటుందండి, వెళ్ళి వాయించుకోవడం డబ్బులు అన్నట్టు. ఇక్కడ సమస్య అది కాదు. సరదాగా మాట్లాడుకున్నాను, సరదాగా చెబుతున్నాను. ఎవరెవరు తింటే ఎవరి కర్మను బట్టి వాళ్ళు నడుస్తుంది, కానీ తప్పు లేదు. దీని గురించి కాదు నేను చెప్పేది, మళ్ళీ ఉపశమనం అన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇలాగూ గ్రహణాలకి ప్రతి దానికి కనపడినా కనపడకపోయినా గ్రహణం అనేది ఆ భాగం క్రాసింగ్ అంటారు. క్రాసింగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైం ఎప్పుడైనా ఎవరికైనా సరే ఆ సంయోగము వలన గ్రహణముగానే దాన్ని పరిగణలోకి తీసుకురావాలి. అది జ్యోతిష్య జాతకమ్మ కుండల్లో. మరి అందుకనే ఎంతోమంది శిక్షలు దానికి సరైన విధానం ఒకటి ఒకవేళ తెలిసినా, ఇప్పుడు నేను చెప్పేసాను కదా, ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ అయిందని చెప్పి పెద్ద ఏళ్ళు ప్లగ్లో పెట్టి ఏళ్ళు పెడితే ఎలా ఉంటుంది, కరెంట్ షాక్ ఉంటుంది. అదే కరెంట్ మనిషి వచ్చి చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కరెంటు ఉండి కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కరెంటు తీసేసి చేసేవాళ్ళు ఉన్నారు, కరెంటు అలాగే ఉంచి దాన్ని మొత్తం మోల్డింగ్ చేస్తాడు. ఇలాగ ఉంటుంది సిద్ధాంత భాగం అంటే. ఇప్పుడు ఎవడు పడితే ఆడు వెళ్ళి దాంట్లో ప్లగ్లో పెట్టి పెడితే మామూలుగా కాదు. కాలసర్ప దోషానికి ఎంత ఉందో ఇది. ఒక్కొక్క థీరీని తీసేసి మనం నడవాలి అంటే దానికి ఎంత దోషమో తెలుసా. షాకులు కొట్టేది సిద్ధాంతికి, పోయేది అందుకే డబ్బులు తీసుకునేది సిద్ధాంతులు.
వీడేమో పురోహితులు వీళ్ళు గజమాల వాళ్ళందరూ ఏమీ తెలియక అది ఎంత షాకో తెలియక చెందుతూ చివరికి షాకులు తిని గిలగిల కొట్టుకొని బెలబెల అయిపోతారు. ఇప్పుడు మాట వరుస చెబుతున్నా. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు చెప్పలేకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్పటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వడో నాకెందుకు, ఎందుకంటే నేను అనేవాడు ఒకటి కరెక్టే కదా, అది నేను అనేది ఉన్నది అది పర్ఫెక్ట్. ఎందుకంటే నేనే ఈ నేను అనే వ్యక్తిని నా జాతక కుండలిలో నా యొక్క జాతకాన్ని చూసుకుంటే అక్కడే నేర్చుకున్న నాది నేను చూసుకొని నాకు శిక్ష వేసుకున్నా నేను అది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో జన్మల్లో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని సొంతంగా నా క్యాలిక్యులేషన్ నా జీవితం యొక్క ప్రభావితం తెలుసుకొని దీన్ని మళ్ళీ అందరికీ అప్లై చేస్తూ ప్రతి విషయం తెలియజేసుకుంటూ ఇది అవునా లేదా అని చర్చలు చేసుకుంటూ ఇటు సంపాదించుకుంటూ ఉన్నా. నేను అనే క్యారెక్టర్ని చూసుకున్నట్టయితే ఇటు నేను కానీ నా భార్య వైపు నుండి కానీ ఈ వచ్చిన యొక్క జీన్స్ ప్రభావాల్లో శిక్షలతో కూడినది, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేర్చుకున్న విద్య ఇది. ఫస్ట్ నాకు నేను దాని పరిష్కార మార్గాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తే నేర్చుకున్న విద్య ఇది. ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే మళ్ళీ ఫైనల్గా అందరికీ అప్లై చేయటం. బాగా చేస్తున్నారు అంటే మొత్తం కలిపి అందరూ వచ్చి నా దగ్గర కూర్చున్నారు. అలా క్రియేషన్లో అద్భుతమైన విధానము జీవనోపాధి అయింది. ఇది తత్వం. ఏదో అంటారు ప్రతివాడు వాడి ముడ్డిగా ఆడుకోవడం వాడి జాతకారి, కానీ మన జాతకాలు చెబుతాడేంటండి ఏదవా. అలా ఉంటుంది. ఎందుకంటే ఎంత బాగా చెప్పాడో, చాలామంది ఉన్నారండి జ్యోతిష్యంలో మాత్రం ఎంతోమంది. నేను అనేది ఊరికే ఒక పాయింట్ వేస్ అనమాట ఇది. అయితే ఇది ఒక థియరీ. క్రియా విధానాల్లో కొంతమంది ఇది డాక్టర్ స్పెషలిస్టులు లాగానేనండి. వాళ్ళేమో శరీర డాక్టర్లు అండి, మేము గ్రహాల డాక్టర్లు. అది ఏ గ్రహం ఎలాగో ఎందుకు దేనికి అనేది మా గ్రహ డాక్టర్లం మేము, వాళ్ళు శరీర డాక్టర్లు. మరి మేము ఇలా నయం చేస్తాం, వాడేమో శరీరాన్ని బట్టి వచ్చే రుగ్మతను బట్టి నడుస్తుంది. సో ఇలా ఉంటుంది. మనం గడుపుకోలేం కానీ ఇంకోటి ఎత్తాడంట అన్నట్టుగా ఉంటుంది. అందుకని ముందు మేము తెలుసుకొని ఆ తర్వాత భగవంతుని అనుగ్రహంతో అందరికీ ఎంతోమందికి సర్వీస్ చెందాము, సక్సెస్ఫుల్ అయ్యాము. మొత్తానికి అక్కడి వరకు ఎక్కడికక్కడ సింపుల్గా చేసుకుంటూ వెళ్ళాం. మొత్తం మీద బాగానే ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది మరి ఇంత దోషం. సరే, ఇది ఒక భాగం. అంటే డైరెక్ట్ స్పీచ్ ఇది. అంటే డైరెక్ట్గా మన కంటికి జన్మకుండలిలో జరిగే సీను, అంటే బహిర్గతము, అంటే శరీరం పైన జరిగే విషయం. ఇక అంతర్గతంలోకి వచ్చినప్పుడు అండి ఇదే విధంగా ఉంటుంది. అంటే అంశచక్రం అంటారు. ఈ అంశచక్రంలో ఉన్నప్పుడు ఆ లోపల నలిగిపోతామండి. ఇవన్నీ ఈ శిక్షలన్నీ ఈ లోపల ఏ పార్ట్లు ఉన్నాయో, ఏ అంగాలు అయితే ఉన్నాయో ఆ అంగాల మీద చీపిచ్చే లోపల జరుగుతుంది. ఇది ఎట్లా నరకం. సరే, ఇకపోతే ఇప్పుడు గ్రహణం అంటే మీకు నిన్న మొన్న చెప్పాను, గ్రహణం పట్టింది అని చెప్పాను, నా వీడియో ఉంది. దాంట్లో ఏం చెప్పాను, గ్రహణము అనగా విషపూరితము. అంటే మన శరీరం అంతా విషపూరితమేగా, ఏదో ఒకటి ఉంటుందిగా ఎఫెక్ట్, లేకుండా ఏం లేదు. అందుకనేగా ఈ రోగాలు. మీకు ఎప్పుడో చెప్పాను నేను, మన దాంట్లో చెప్పా. గ్రహణం అంటే విషము, దానికి శాంతి క్రియ చేసుకోకుండా ఎవడి వల్ల కాదు. చేసిన దానికి వీడికి ఎఫెక్ట్ తగులుతుంది. గిలగిల కొట్టుకొని సాగటమే. పట్టుకున్నాడు ఆ వైర్ పట్టుకోవడం చేతనవ్వాలి.
చేతనా కాకపోతే నేనైనా సరే ఎవడైనా సరే షాకులే, మరణం మరణమే దీంట్లో కూడా. పెతోడు అంటాడు శాస్త్రం చెప్పి మన దగ్గర ఏమీ లేదురా, డబ్బులు తినేయటానికి రా అని ఏదో రాగాలు చేస్తారు. రాగాలు ఎందుకని? వాడి నెత్తి మీద అది ఉంది కాబట్టి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది? వాడిని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, వచ్చిన వాడి సర్వీస్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే సర్వీస్ చేసిన వాడికి ఈడెవడైతే ఉన్నాడు తెలియకుండా వేరే రకమైన తీసుకెళ్ళి కరెంటు షాక్ కొట్టించుకున్నటువంటిది చెప్పినోడు కూడా ఉందండి. మీకు చెబుతుంది అందరి మీద ఉంది ఇది ఎఫెక్ట్. ఎప్పుడెక్కడ ఎలా జరుగుతుందో ఎవడికి తెలియదు. సో ఇక్కడ అందరూ శిక్షలు మళ్ళీ అనుభవిస్తున్నాం. దాన్ని ఏమంటారంటే తిలా పాపం తలా పీడికుడు. తిల అంటే నువ్వు అంటే పాపము, తిలా పాపము, నువ్వులు శని యొక్క పాపము అంటే మనం చేసే కర్మలన్నీ. తిలా పాపం తలా పిడుకుడు అంటే మళ్ళీ ఏం చేస్తాం? ఏమండి ఓ 10 మంది 20 మందిని పెట్టి ఒకేసారి జపం చేసేస్తామండి, మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? అందరికీ అంటిస్తున్నాం ఇది. అందుకని కొద్ది కొద్దిగా పంచుకుంటూ చేస్తున్నాం. అమృతం పంచినట్టు అదేమో వాళ్ళ దేవతలు అమృతం పంచుకుంటే ఇక్కడ పాపాన్ని కొద్దిగా పంచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అంతే కదండి, పంక్తిలే కదండి. అక్కడ అమృత పంక్తి అండి, ఇక్కడ పాప పంక్తి. అవునా కాదా? మీరు ఆలోచించుకోండి. అలా 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 ఎవడో కర్మను బట్టి ఆడి ఏది ఒక్కోసారి మహాపాతకమైనది అంటే మహా తీవ్రమైన జాతకులు నరకం అనిపిస్తారు. అంటే ఇక చావు బతుకులు ఐసీలో పెట్టి కొట్టుకుంటామంటే ఇక్కడ దానం చేయమని చెబుతాం మేము. చేస్తే ఎవడో వచ్చాడు చేసుకుంటాడు పాపం. అదే రీజన్స్ ఉంటాయండి. కొంతమందికి అన్ని అనుభవాలు తెలుసుకొని దేని పర్పస్, దేనికి, ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే ప్రతిదీ ఊరికే తీసుకోరు. అలా అడిగేవాళ్ళు, అడగకుండా తీసుకునేవాళ్ళు కొంతమంది, తెలియను. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయంలోనూ ఏదో కర్మ కొద్దీ తీసుకుంటే ఆ కర్మ అంతా ఈడిపోతుంది. ఈడ పట్టుకొని ఆడిని బతికిచ్చినట్టు అవుతుంది. ఇది అసలైంది సిస్టమ్. దానము, జపము, పూజలు ఊరికే ఎందుకు ఇస్తామండి? డబ్బులు ఊరికే ఇస్తాం. ₹1,00,000, 2 లక్షలు, కోటి రూపాయలు నేనే అంట. ఒక కార్యక్రమం వస్తే అనుకోండి, ఆ ₹1,00,00,000 ఎత్తు మనం మూట పోయాలి ఇక్కడ. కానీ తప్పదు. ₹1,00,00,000 ఒక టైము. మరి ₹1,00,00,000 ఎన్ని బాధలు పడి వస్తున్నాయి. ₹1,00,00,000 తప్పదు, ముట్టుకుంటాం. కరెంటు తీగ అయితే షాక్ కొట్టుది, లేకపోతే బతికి పట్టామా కొన్నాళ్ళు అలా ₹1,00,00,000 ఎంజాయ్ చేస్తాం. ఇది తత్వం. గ్రహము యొక్క తత్వము ఎంత గొప్పదంటే ఇలా ఉంటుంది గ్రహతత్వం. కాబట్టి అయ్యా మానవులారా, మహానుభావులారా, ఊరికే ఏమీ లేదు నాయనా. అందరూ వాడి కర్మలు బట్టి ఇటు మార్చి, ఇటు నుంచి అటు మార్చి, అటు నుంచి ఇటు మార్చి, ఇది దీనికి మళ్ళీ ఏమంటాం? కుజుడు అధిపతి. ఈ మార్పిడికి కారణం మళ్ళీ కుజుడు అంటే పబ్లిక్, భూమి మీద ఉన్న మనుషులు. భూమి అయితే భూమి మీద ఉన్న మనుషులు. భూమి అంటే భూమి ఒకటే, ఊరికే భూమి ఒకటే అనుకుంటే ఏమన్నా ఊరికే ఉందా? భూమి మీద మనుషులు ఉంటారు, లేదా జలచరాదులు ఉంటాయి, లేదంటే ఏదో ఒక జీవి ఉంటుంది, సూక్ష్మజీవి, కనపడని జీవి. ఇది తత్వం. వీళ్ళందరూ కూడా చివరికి జరుగుతుంది ఏంటంటే మ్యాజిక్లో ఇది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీకు ఇది. అందుకనే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకొని సిద్ధాంత భాగంలో వచ్చిన తప్పుల్ని తెలుసుకొని జాగ్రత్తగా చూసుకొని శాంతి క్రియలు తగు విధానంలో నేర్చుకొని చేసుకొని తెలుసుకొని చేయండి. ఇక మామూలుగా ఈ జనరల్గా ఈ అమాయకత్వంలో కొద్ది చిన్న తరహా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయలేము. ఒక లెవెల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఆ డబ్బులు ఖర్చు పెట్టి జాగ్రత్తగా చేసుకోండి. డబ్బులు లేకుండా ఏదో చిన్న తరహాలో ఉన్నప్పుడు ఆడి కర్మ ఈడి కర్మ ఆడి కర్మ ఈడు అనుభవిస్తాడు. ఏదో తర్వాత జరిగిపోద్ది. అదొక తీరి.
ఎందుకంటే నాకు ఒక పంతులు గారు వాడు తగిలాడు. ఆయన తెలిసిన విషయమే కదా, వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం కదా. అందుకని అయ్యగారు స్వామి బాబా ఇగో ఈ మంత్రాలన్నీ వచ్చు, నవగ్రహ మంత్రాలు, నక్షత్ర మంత్రాలు అన్నీ చెప్పి చేసి చెందితే నేను పంపించేవాడిని. ఎందుకంటే జపాలకు పంపిస్తూ ఉండేవాడిని. అన్నీ చూశాను. ఇంత క్రియేషన్ అయినప్పుడు ఇంకా దాన్ని నమ్మాలిగా. అప్పుడేం చేసేవాడిని, పంపించేవాడిని. ఇప్పుడు 20 రోజులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. 20 రోజులు అంటే 20 మందిని పెట్టాలి. 20 మందిని పెడితే ఒక రోజే జరుగుతుంది. అప్పుడేంటి, జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆ వ్యక్తిని పంపించేసేవాడిని. అరే పెచ్చోడా, ఇవన్నీ కాదు కానీ నువ్వు వెళ్ళి చక్కగా 20 రోజులు కూర్చో, ప్రశాంతంగా చేసి ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చేసుకో అనేవాడిని. అవతల వ్యక్తికి మళ్ళీ లేనిపోయింది ఏంటంటే ఓ 15,000 20,000 ఇవ్వాల్సి వస్తుంది. అది మళ్ళీ ఎగరకొడితే మళ్ళీ ఒకసారి ఇవ్వాలంటే బాధపడుతూ. అందుకని మేమేం చేసేవాడిని, ఏ కూలి చేసేయండి బాబు, ఎందుకు వచ్చింది. ఇప్పుడు అక్కడ లేకగా గతి లేకగా వాళ్ళు చేసేది. ముందు నువ్వు ఏ రోజు కూలి ఆ రోజు 250 అనుకోండి, 250 ఇచ్చేస్తే అయిపోద్దిగా. ఇవాళ 500, ఆ రోజుల్లో 250 ఇచ్చేస్తే అయిపోద్ది. వాళ్ళు ఏం చేసేవారు, 4 రోజులు కలిపి 1000 రూపాయలు ఇచ్చేసేవాడు. ఎందుకంటే 250 పోగేసుకుంటే రోజు ఇది ఒక ప్రయారిటీ, ఎందుకంటే 1000 రూపాయల నోటు ఇచ్చేసారు. చక్కగా వెళ్ళిపోయాడు, శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. మరి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి వీలు. ఇట్లాగనమాట. ఒకేసారి కావాలంటే ఒక తీరి అలాగూ ఆయనకి నిత్యము వచ్చే విధానంలో ఏర్పాటు చేశాం. జపం చేసుకోవడం, వెళ్ళటం. మళ్ళీ ఇంకా 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంకో తోటకి వెళ్ళి ఇంకో తోట ఏదో తెచ్చుకుంటాడు. సో మొత్తం మీద 2 చోట్ల 3 చోట్ల తీసుకొచ్చుకుంటే 750 యావరేజ్గా నడుస్తుంది. అప్పుడేమవుతుంది, పర్వాలేదుగా, సమ్ ఆఫ్ బెటర్. ఇట్లా చేసుకుంటూ కార్యక్రమాలు, రోజు జపాలు లేదా ఏదైనా కార్యక్రమాలు ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇట్లాగ ఉంటుంది అన్నమాట జీవితం. అందువల్ల ఇక్కడ ప్రతి విషయం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రతి గ్రహానికి రాహుగ్రస్తం కేతుగ్రస్తం ఉంటుంది, కనపడింది. అందుకనే కజ్మాలన్నీ మనం వదిలేసాము కాబట్టి మనకి విషము కక్కుతూనే ఉంది బాడీలో. అదే రోగాలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇంకో లాజిక్ ఉంది. సూర్యుడు ప్రధాన ఎముకలు, చంద్రుడు ఆత్మకారకుడు. ఈ 2 బతికిచ్చేస్తే గజమాల సంగతి ఎలా ఉన్నా బతికిచ్చేసారు అని ఇదో సిద్ధాంతం. ఎందుకంటే ప్రధాన ఎముకలు బతికి ఉన్నాయి. గజమాలలో లోపల ఉంటేనే కదండి మనకి డబ్బులు వచ్చేవి, శిక్షలు పడితేనేగా. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రధానమైనది చేసుకోవడం. చివరికి అది కూడా పోయి చివరికి అండి మన స్థితి ఎలా దిగజారిపోయాం చెప్పండి. ఏమండి, నాకు రాశిలోనే ఉంటుందండి. ఇంకా ఆ రాశి వాళ్ళు చేసుకుంటే చాలు. ఎందుకంటే ఎటు వచ్చినా ఇందాక చెప్పిన డైలాగే, ప్రధాన ఎముకలు బాగున్నాయి, ఆత్మ బాగుంది, ఈ 2 బతికేసి ఉన్నాయి. ఈ బతికున్న లోపల ఎన్ని చేస్తే ఏముంది, గుండు. అంతే కదా మనకు కావాల్సింది. అలాగే మీరు అలాగే బతుకుతున్నారు, మేము అలాగే బతుకుతున్నాం, శాస్త్రం అలాగే బతుకుతుంది. సరి అయినది తెలుసుకొని జ్ఞానంతో బతకండి. అసలు నిజమే తెలుసుకునేవాడికే యోగము. ఇది మహాపాపకర్మ దరిద్రం ఎలా వచ్చిందంటే, ఏ యొక్క ఇదిలో ఈ విషాలు కక్కినప్పుడు ఆ ఎముకలు బోన్స్ నరక యాతన పడుతున్న ఇదే రోగం. మొన్న వీడియోలో మీరు చూసుకున్నట్లయితే, నా వీడియో విని చూసుకుంటే దానికి దీనికి కంపారిజన్ చేసుకోండి. అప్పుడేమవుతుంది, ఒక శాస్త్రం అవుతుంది. అలాగే నా వీడియోలో ఉన్న ప్రతి విషయంలోనూ ఒక్కొక్క సబ్జెక్టు, దాన్ని కంపారిజన్ చేసుకుంటూ మిక్సింగ్ చేసుకుంటూ కొని వెళ్ళాలి. అది ఎక్కడెక్కడ ఉపయోగించాలనేది మళ్ళీ కరెంట్ వైర్లు బిగించడంలో ఆర్టిస్ట్.
ఎందుకంటే ఎటు నుంచి ఎటు వస్తున్నామో తెలియదు, ఎటు నుంచి ఎటు చెబుతానో తెలియదు. ఇవాళ ఏముందలే అనుకున్నాను, నిన్న చేయలేదు వీడియో. ఇవాళ ఎందుకునో చేసా, సరే ఎందుకునో సడన్గా గుర్తుకొచ్చింది. సరే ఈ సబ్జెక్ట్ మీద చేద్దామనే కోరికతో ఇప్పుడు మైండ్ సెట్ చేసుకొని ఇంత క్రియేటివ్ చేసాం. కాబట్టి అంతర్గత దోషము కనపడకుండా ఉన్నాయి. ఏ గ్రహానికైనా మెయిన్ పాయింట్ రెడ్ మార్క్ లాంటిది. రాహుకేతువులు ఏ గ్రహాలకైతే లింక్ అయ్యి ఉన్నాయో, అలాగే దాన్ని క్రాస్ అవుతున్నాయో, అంటే కంజంక్షన్ అయ్యి డిగ్రీస్ని కోణాలు చూసుకున్నప్పుడు ఆ కోణాలు ఎప్పుడైతే క్రాస్ అవుతున్నాయో అంతే. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కత్తిరి అంటారు, మళ్ళీ పెద్ద కత్తిరి అంటారు. చిన్న కత్తిరిలో వివాహాలు కానీ కార్యక్రమాలు చేసేసుకోవచ్చు, చిన్న కత్తిరి పెద్ద ప్రాబ్లం. పెద్ద కత్తిరి అయిన తర్వాత మాత్రం లేదు అంటాడు. అది ఎన్ని రోజులు నడుస్తుంది? ఏ విషయమైనా మూఢమైనా ఏదైనా ఒక్కోసారి 20 రోజులు నడుస్తుంది, ఎక్కువ రోజులు నడుస్తుంది, మ్యాక్సిమం 20 రోజులు వేస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అలాగే ఏ రాహుకేతువులకి ఏ గ్రహం అయితే లింకప్ అయిందో, దృష్టి పడితే ఆ యొక్క బోన్స్ ఏదైతే ఉందో దాని యొక్క పార్ట్లు ఇబ్బంది పడుతుంది, సమస్యే లేదు. ఇప్పుడు మనం అందరం, మీరే కాదు మిమ్మల్ని అన్నాను కాదు, చివరికి నేను ఉంటుందిగా, నాకు కూడా ఉంది. నాది ఒక జన్మకుండలి ఒకటి ఉందండి అయ్యా. మీ జన్మకుండలే కాదు, మా జన్మకుండలే ఉంది. నేను ఒక మనిషినే పుట్టాను. అది నేను సరి చేసుకోలేకపోతే ఇక మిమ్మల్ని సరి చేసేది ఏంటి నా బొంద అన్నట్టుగా. ఇది తత్వం. అందుకని ప్రశ్నలు ఏదో కామెంట్లు తెగ పెడితే సరిపోలేదు. ఇప్పుడు నేను నా కామెంట్లు నేనే పెట్టుకుంటున్నా, చూసారా ఒక రకంగా. అందువలన ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే, అయ్యా ప్రతి దానికి రాహుకేతువులు, రాహుగ్రస్తం కేతుగ్రస్తం ఎప్పుడైతే గ్రహాలకి ఇలా తిరుగుతున్న సంచారంలో ఇది. కాబట్టి ఈ రవి బుధ కుజ వీళ్ళందరూ రన్నింగ్ రేస్, శుక్రుడు గురువు వీళ్ళందరూ రన్నింగ్ రేసే. కాబట్టి మరి రన్నింగ్ రేసులో ఆ రాహుకేతువులు సంయోగం చెందుతుంది. అంశలో సంయోగాలు ఉంటాయి, ఎందుకంటే ప్రతి అంశం నడుస్తుంది. సుమారుగా ఒక నెలకి కొన్ని మరి రోజుల మీద 3-4 రోజులకి ఈ చేంజింగ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఆ యొక్క కలయిక అంశలో కనుక పడితే ఆ లోపల గుడిపోయింది శరీరం, నరకం అనిపిస్తుంది. ఇది తత్వం, బాగా తెలుసుకోండి అయ్యా. సరే ఏదో తెలియజేసాం. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్య. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. అన్యోన్య దాంపత్య సుఖ సంతాన యోగ్యత ఫల సిద్ధిరస్తు. ఆచంద్ర తారాకు వంశాభివృద్ధిరస్తు. మనశ్శాంతిరస్తు. ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణి. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం, హరి ఓం, హరి ఓం.